పర్సనల్ లోన్ అనేది మనకు శాలరీ పైన ఏవైతే మనకు ఎగ్జాంపుల్ ఒక 1,00,000 రూపీస్ శాలరీ వస్తుందనుకోండి. ఇందులో మనకు చాలా వరకు బ్యాంక్స్ వచ్చేసి 10 టైమ్స్, కొన్ని బ్యాంక్స్ 15 టైమ్స్, కొన్ని బ్యాంక్స్ అప్ టు 30 టైమ్స్ వరకు కూడా మనకు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఆల్మోస్ట్ మనకు 1,00,000 పైన 30,00,000 వరకు కూడా కొన్ని బ్యాంక్స్ ఇస్తాయి పర్సనల్ లోన్. ఈ టెన్యూర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు మాక్సిమం 36 మంత్స్ నుంచి 48 మంత్స్ వరకు ఉంటుంది. ఈ టెన్యూర్‌లో మనం ఏదైతే మంత్లీ ఈఎంఐ పే చేసేటటువంటిది రెగ్యులర్‌గా పే చేసుకోవడం వల్ల మనకు సిబిల్ స్కోర్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఈ పర్సనల్ లోన్స్‌లో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా కొన్ని బ్యాంక్స్ 9% నుంచి అప్ టు 24% వరకు కూడా చార్జ్ చేస్తాయి. పర్సనల్ లోన్‌కి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ వచ్చేసి మామూలుగా కేవైసీ అనేది కామన్. కేవైసీ అనగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ ప్లస్ 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్, 3-6 మంత్స్ పే స్లిప్ అండ్ 2 ఇయర్స్ ఫార్మ్ 16 ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది పర్సనల్ లోన్ గురించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారు. లోన్స్ గురించి మనం మాట్లాడుకుంటే లోన్స్‌లో చాలా టైప్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. పర్సనల్ లోన్స్ అనేది ఒకటి, బిజినెస్ లోన్స్ అనేది ఒకటి, హోమ్ లోన్ అనేది ఒకటి, లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అనేది ఒకటి, డాక్టర్స్ లోన్ అని, మెడికల్ ఎక్విప్మెంట్ లోన్ అని, హాస్పిటల్ లోన్ అని, ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ లోన్ అని, స్కూల్ ఫండింగ్ అని, స్టూడెంట్ ఫండింగ్ అని, సో నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ అనేది ఉంటాయి. మనకి ఏ టైప్ ఆఫ్ లోన్ కావాలనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు లోన్స్‌లో 2 టైప్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. సెక్యూర్డ్ లోన్స్ ఒకటి, అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఒకటి. సెక్యూర్డ్ లోన్స్ వచ్చేసి మనం ఏదైనా ప్రాపర్టీ అనేది మార్టిగేజ్ చేయడం వల్ల ఇచ్చేటటువంటి లోన్‌ని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. మనకు సంబంధించినటువంటి ప్రాపర్టీ గానీ, ఏదైనా గానీ తనఖా పెట్టి మార్టిగేజ్ చేసి తీసుకునే దాన్ని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. ఇక అన్‌సెక్యూర్డ్ లోన్స్ గురించొస్తే, అన్‌సెక్యూర్డ్ లోన్స్‌లో మనం ఎటువంటి ప్రాపర్టీ పెట్టము. మనం ఇప్పుడు పర్సనల్ లోన్ అనేది దీంట్లో అన్‌సెక్యూర్డ్ లోన్ కింద వస్తుంది. క్రెడిట్ కార్డ్ అనేది కూడా అన్‌సెక్యూర్డ్ లోన్ కింద వస్తుందన్నమాట.